బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మీరెడ్డి 8 మంది తల్లులతో ప్రామిసరీ బాండ్లు రాయించుకుంది. ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకుంది. సరోగసి తల్లిదండ్రుల నుంచి 20 నుంచి 25 లక్షలు తీసుకుంటోంది నిందితురాలు. ఆమె గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో అరెస్ట్ అయింది. ముంబై పోలీసులు జైలుకు కూడా పంపించారు. తర్వాత ఆమె తిరిగి హైదరాబాద్ కు వచ్చి అదే దందా కొనసాగిస్తోంది. పోలీసుల సోదాల్లో ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు సీజ్ చేశారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, ఎక్స్ప్రెస్ ఉన్న మేడ్చల్ జిల్లాలోని అక్రమంగా నిర్వహిస్తున్న సరోగసి కేసులో భాగంగా పోలీసులు అయితే దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే లక్ష్మీరెడ్డి అదేవిధంగా నరేందర్ రెడ్డిని ప్రెజెంట్ అయితే రిమాండ్కి తరలించి చెల్లపల్లి జైలుకి అయితే తరలించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఈ రోజు మరోసారి లక్ష్మీరెడ్డికి సంబంధించిన ఆమె ఏదైతే ఈ వ్యవహారం అంతా నడిపిస్తుందో ఈ ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించి ఈ సరోగసి వ్యవహారంలో 6 మంది మహిళలను కూడా ఆమె ఇంట్లోనే పెట్టుకొని ఈ వ్యవహారం అంతా నడిపిస్తుంది. కాబట్టి ఈ రోజు మరోసారి పోలీసులు తనిఖీలు చేసిన సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు హెగ్డేకి సంబంధించిన ఫర్టిలిటీ సెంటర్ పేరు వినిపించగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా వీళ్ళు సేకరించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు తాజాగా దానికి సంబంధించి మరో మరికొన్ని రిపోర్ట్స్ కూడా వీళ్ళు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే హెగ్డే హాస్పిటల్తో సహా టెస్ట్ ట్యూబ్ సెంటర్, అదేవిధంగా ఈవీఎఫ్, ఐవీఎఫ్ సంబంధించి ఫర్టీ కేర్, అదేవిధంగా శ్రీ ఫర్టిలిటీ, అదేవిధంగా అమూల్య ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈమెకు సంబంధించి లక్ష్మీరెడ్డి గత కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈమెకు సంబంధించి ఇదే తరహాలో ఈమె సరోగసికి సంబంధించి ముంబై 2024లో ముంబైలో కూడా ఈమె పైన కేసు నమోదైంది. కాబట్టి ఆ కేసుని ఆధారం చేసుకొని అదేవిధంగా ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే తరహా దందా నడిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఈ దర్యాప్తు ముమ్మరం చేశారు, వేగవంతం చేశారని చెప్పాలి. ఫేక్ ఫర్టిలిటీ సెంటర్ల దగ్గర నుంచి సమాచారం అందుకోవడం, ఎవరైతే సరోగసికి సంబంధించి దంపతులు ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ సమాచారం అంతా సేకరించి ఏజెంట్గా వ్యవహరించిన ఈ లక్ష్మీరెడ్డి, అదేవిధంగా నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ సమాచారాన్ని సేకరించడం, ఆ తర్వాత ఎవరైతే ఈ పేద మహిళలు ఉంటారో, బీద మహిళలు ఉంటారో, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని ముఖ్యంగా తెలంగాణ, ఏపీ, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మహిళల్ని టార్గెట్ చేసుకొని ఏజెన్సీ ప్రాంతాలని టార్గెట్ చేసుకొని ఈ ఏజెంట్ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు, ఈ సరోగసి వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాబట్టి దీనికి సంబంధించి మరోసారి అయితే తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో భాగంగా ముఖ్యంగా ఈ సరోగసికి సంబంధించి ఫర్టిలిటీ సెంటర్స్, ఇప్పటివరకు నేను ఏవైతే పేర్లు చెప్పానో ఆ ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా సేకరించారని చెప్పాలి. ఈ రిపోర్ట్స్ ఆధారంగా వీళ్ళతోని ఎప్పటి నుంచి వీళ్ళు ఇంటర్లింక్ అయి ఉన్నారు, కనెక్షన్లు పెట్టుకొని ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే 6 మంది మహిళలకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి అయితే ఇంకెంతమంది ఉన్నారు, దీంట్లో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే కోణంలో కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు లక్ష్మీరెడ్డిని అదేవిధంగా నరేందర్ రెడ్డిని కూడా చెల్లపల్లి జైలుకి తరలించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే లక్ష్మీరెడ్డికి సంబంధించి ఈమె ఏపీ, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలో ఏజెంట్లను పెట్టి అక్కడ ఐవీఎఫ్ సెంటర్ల దగ్గర నుంచి సమాచారం సేకరించి ఆ ఏజెంట్ల ద్వారా ఈమె కూడా ప్రధాన ఏజెంట్గా ఉంది. కాబట్టి ఆ సేకరించిన తర్వాత ఎవరికైతే సరోగేట్ మదర్ కావాల్సి ఉంటుందో వాళ్ళకి అద్దె గర్భం కలిగించే విధంగా తక్కువ మొత్తంలో, అంటే 6 నుంచి 5 లక్షలు, 5 నుంచి 6 లక్షలు అలా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. అదేవిధంగా ఎవరైతే దంపతులు సరోగసికి సంబంధించి ముందుకు వస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రం 15 నుంచి 20 లక్షల డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో ఈమె డబ్బులు వసూలు చేస్తూ చాలా మొత్తంలో సంపాదించినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈమెను విచారిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి ఆమె ఇంట్లో ఏదైతే ఇప్పటి వరకు ఈ సరోగసి వ్యవహారం అంతా సెంటర్ని బేస్ చేసుకొని వ్యవహారం అంతా నడిపించిందో పెంట్ హౌస్ లో, అక్కడే మరోసారి తనిఖీలు చేశారు. కాబట్టి దీనికి సంబంధించిన ఫర్టిలిటీ సెంటర్ల వివరాలు మొత్తం పోలీసులు అయితే సేకరించారని చెప్పాలి. ఇక్కడ నుంచే ఈ వ్యవహారం అంతా ఆ ఫర్టిలిటీ సెంటర్లకు వెళ్ళడం, అక్కడ నుంచి వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించిన వ్యవహారం అంతా చూసుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం అనేది ఈ లక్ష్మీరెడ్డి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నరేందర్ రెడ్డి మాత్రం ఈ సమాచారం
విధానం అంతా కూడా సేకరించిన తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పేద మహిళలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఈ మాయమాటలు చెప్పడం, అదేవిధంగా మీకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి మాయమాటలు చెప్పడంతో వాళ్ళు ఒప్పుకోవడం, ఆ తర్వాత అద్దె గర్భం కోసం అని చెప్పేసి రిజిస్టర్ చేసుకొని దీనికి సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసి ప్రామిసరీ ఆ డాక్యుమెంట్ని కూడా తయారు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ని కూడా సేకరించారు. అదేవిధంగా అగ్రిమెంట్ ఆధారంగా ఫేక్ డాక్యుమెంట్లు కూడా క్రియేట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కాబట్టి ఫర్టిలిటీ సెంటర్ని బేస్ చేసుకొని ఇదంతా నడుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇటు లక్ష్మీరెడ్డిని విచారిస్తున్నారు, అదేవిధంగా నరేందర్ రెడ్డిని కూడా విచారిస్తున్నారు. ప్రెజెంట్ వాళ్ళిద్దరిని మాత్రం రిమాండ్కి తరలించి చల్లపల్లి జైలుకి అయితే తరలించిన సిచ్యువేషన్ మనకు కల్పిస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా ఖచ్చితంగా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఫర్టిలిటీ సంబంధించిన ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో మాత్రం ప్రెజెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ అనిల్, థ్యాంక్ యూ.